సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ 6వ వార్షికోత్సవ వేడుకలు భీమవరం 1 బ్రాంచ్ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దాయిన చంద్రాజీ, చెరుకువాడ రంగసాయి, బ్యాంక్ సీఈఓ కొల్లి స్వామినాయుడు, మార్కెటింగ్ హెడ్ ఐవి సురేష్, హెచ్ఆర్ అడ్మిన్ కొల్లి దుర్గా శివరాం, చీఫ్ అడ్వైజరీ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సీఈఓ కొల్లి స్వామినాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సప్తనిధి బ్యాంక్ సేవలు ఇంకా వేగవంతం చేస్తూ ఇంకా మరో 20 శాఖలను ప్రారంభించి 150 కోట్ల రుణాలు ఇచ్చే దిశగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలియజేశారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రణాళికను కూడా సిద్దం చేసినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా మొక్కలు పంపిణీ చేశారు. సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతాలకు అడుగుపెడుతున్న సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులకు, మా ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ, మా బ్యాంక్ సిబ్బందికి, వీసీబీ ప్రేక్షకులందరికీ కూడా 6వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 6 సంవత్సరాల క్రితం ఒక శాఖగా ప్రారంభించిన మేము ఈ 6 సంవత్సరాల కాలంలో సుమారు 12 శాఖలుగా ప్రారంభించడం జరిగింది. అంతేగాక 50-60 కోట్ల టర్నోవర్ పైబడి ఈరోజు సాధించడం జరిగింది. సుమారు 15,000 మంది ఖాతాదారుని కలిగి ఉండడం జరిగింది ఈ రోజున మేము. అంతేకాకుండా థింక్ ఫర్ కామర్స్ అన్న ట్యాగ్ లైన్కి దానికి అనుగుణంగానే చిరు వ్యాపారస్తులకి సుమారు 5,000 మంది పైగా మేము 10,000 నుంచి 2 లక్షల వరకు సత్వర రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యాపారస్తుడి అండదండగా మా సంస్థ ముందుకు సాగుతుంది. అలాగే ఇలాంటి వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలు కానీ, ఐ క్యాంపులు కానీ, ఇలా మొక్కల పంపిణీ కార్యక్రమాలు కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా మా శాఖలు మరింతగా విస్తరించి మరిన్ని సేవా కార్యక్రమాలు అన్నీ కూడా మేము చేయాలని చెప్పి, ఈ కార్యక్రమాలందరికీ కూడా మీ పెద్దల సహకారం మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. గత 6 సంవత్సరాలుగా బ్యాంకింగ్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ అనేక రకాలుగా థింక్ ఫర్ కామన్స్ అనే టైటిల్తో ప్రజల్లోకి విశిష్ట సేవలు అందిస్తూ డిజిటల్ బ్యాంకింగ్లో కానివ్వండి, కోర్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, డిపాజిట్స్లో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా లోన్ విషయంలో కానివ్వండి విశిష్ట సేవలు అందిస్తున్న అండ్ మా కస్టమర్లందరూ కూడా సపోర్ట్ చేయడం బట్టి ఈ గత 6 సంవత్సరాలుగా ఇంకా బాగా సేవలు అందిస్తున్నాం. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి వార్షికోత్సవం కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ 2019 అక్టోబర్ 8న భీమవరంలో ఒక శాఖగా ప్రారంభించడం జరిగింది. రోజు పడినటువంటి ఒక బలమైన పునాదితో 2025 ఈ యొక్క అక్టోబర్ మాసం వచ్చేటప్పటికి 9 బ్రాంచ్లతో ఈ రీతిగా నిలబెట్టడం జరిగింది. ఇదే కాదు, ఫ్రమ్ డే 1 కస్టమర్స్ వారు సంపాదించిన కష్టానికి తగినటువంటి వడ్డీ మన మార్కెట్లో చూస్తున్నాం. తీసుకుంటే కొంతమంది ఇవ్వలేని పరిస్థితి, బ్యాంకుల్లో పడితే అతి తక్కువ వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. వారిని మేము దృష్టిలో ఉంచుకుని వారి కాయ కష్టం చేసుకొచ్చినటువంటి ప్రతి రూపాయికి చక్కటి ఇంట్రెస్ట్ మేము ఇవ్వాలనే ఉద్దేశంతో అప్ టు 12.5% వరకు మేము వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిగా మెచ్యూరిటీ అయిన స్పాట్లో చెల్లించడం జరుగుతుంది. ఈ విధానం, ఈ నమ్మకం మేము 6 సంవత్సరాల నుంచి సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ నిలబెట్టుకోవడం జరిగింది. భీమవరం మార్కెట్లో కావచ్చు, మా 9 శాఖల్లో ఉన్నాం. ఈ రీతిగా సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ని 6 సంవత్సరాలుగా మీరు పెంచి పోషిస్తున్నందుకు, మేము పోషించడం కాదు, మీరే ఖాతాదారులే మాకు దేవుడు. గాంధీ గారు చెప్పారు, కస్టమర్లే మనకు దేవుళ్ళు అని. ఆ కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంక్ 9 శాఖలతోటి అద్భుతంగా నిర్వహింపబడుతోంది. వీటిని నిర్వహిస్తున్నటువంటి సిఇఓ నాయుడు గారు, అలాగే సురేష్ గారు, శివకుమార్ గారు, ఆ మిగతా శాఖల యొక్క ప్రధానమైనటువంటి శాఖా నిర్వాహకులు, సిబ్బంది అందరికీ కూడా, ఖాతాదారులకి కూడా నేను 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక బ్యాంకు వార్షికోత్సవం అంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది, ఏ విధంగా సామాన్యుడికి కూడా అందేటట్టుగా ప్రణాళిక చేయటం అనేటటువంటిది చాలా ముదావహం. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా చక్కగా మొక్కల పంపిణీ కార్యక్రమం, నేత్రదాన విశేష కార్యక్రమం,
తర్వాత రక్తదాన కార్యక్రమం, ఇలా మంచి సామాజిక చైతన్య కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే పెద్ద పెద్ద బ్యాంకులన్నీ కూడా చేసే విషయాల కంటే కూడా కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమం, ఎవరైనా సరే ఒక డిపాజిట్ తీసుకున్నా లేకపోతే విషయాలు చేసినా మళ్ళా వాళ్ళతోటి సంప్రదించి మీకు అన్నీ కూడా తప్పనిసరిగా అందినాయండి, సరిగ్గా ఉన్నాయా అని అడగటం అనేటటువంటిది చాలా మంచి విషయం. అటువంటి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి ఈ సంస్థ, ఈ బ్యాంకుని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఒక బ్యాంకు కానీ ఏదైనా వ్యవస్థ కానీ బాగుపడాలి, బాగా అభివృద్ధి చెందాలి అంటే ముఖ్య కారణం ఆఫ్టర్ సేల్ సర్వీస్ సార్. అంటే నేను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్గా నా అనుభవంతో నేను చెప్తున్నాను, డిపాజిట్లు సేకరించడం అనేది చాలా చిన్న పని అండి, పెద్ద విశేషమేం కాదు. ప్రజల్లోకి వెళ్ళి మన గురించి చెప్తే అన్నీ ఇస్తారు, కానీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏ రకమైన సేల్స్ ఇచ్చామన్న దాన్ని బట్టి మన డెవలప్మెంట్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ ఇక్కడ ఈ బ్యాంకు మట్టుకు చాలా అద్భుతంగా ఉంది. సప్తనిధి లిమిటెడ్ 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో నాకు ప్రత్యేక శుభాకాంక్షలు. ముఖ్యంగా CEO స్వామినాయుడు గారికి, సురేష్ బాబు, ఇంకా ఇతర మేనేజ్మెంట్ తాలూకు ఎవరైనా ఉంటే వారికి, స్టాఫ్ అందరికీ, స్టాఫ్తో పాటు కస్టమర్స్ కూడా నా హృదయపూర్వక. ఈ రోజున ఏదైనా వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, వ్యాపారంలోకి దిగాలన్నా బుద్ధుని యొక్క ఆశీస్సులు ఉండాలి. బుద్ధుని ఆశీస్సులు ఉంటేనే, బుద్ధిబలం ఉంటేనే చేయగలరు. ఒకళ్ళు బతకడం కాదు, మనం బతకడంతో పాటు 10 మందిని బతికించాలి అనేటటువంటి ఈ స్వామి గారి ఆలోచన ఏదైతే ఉందో, మరి 6 సంవత్సరాల క్రితం మరి ఆలోచనకి మరి ఇప్పుడు 7వ సంవత్సరంలో రావడం చాలా ఆనందంగా.